హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఈ మసాలాలు వేసి కోడిగుడ్ల పులుసు చేయండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చపాతీలోకి, బగారా రైస్లోకి, ప్లెయిన్ రైస్లోకి రుచి అద్దిరిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఈ ఎగ్స్ను మనం ముందుగా నీట్గా కడిగేసుకోవాలి. ఎగ్స్ అయితేనంటే కడిగేసుకున్న తర్వాత ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకు ఈ గుడ్డు ఉడికించినప్పుడు పెంక అనేది మంచిగా రావాలి ఈజీగా అంటే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అండ్ నీచు వాసన అనేది లేకుండా ఉండాలి. అందుకని మనం 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని ఎగ్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకోండి చింతపండు. ఇలా తీసుకున్న తర్వాత ఈ చింతపండునైతే ఒకసారి కడిగేసుకోవాలి. బాగా ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 5-6 నిమిషాలు నానబెట్టేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను మనం ఇప్పుడు వేపుకోవాలి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఫ్లేమ్ను పెంచకుండా మీడియంలో పెట్టేసుకొని ఉల్లిపాయలను అయితే మంచిగా ఇలా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇదంతా కూడా మసాలా ఉల్లిపాయకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కాసేపు మంచిగా 1 లేదా 2 నిమిషాలు ఇలా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు గుడ్లు చల్లారిపోయినాయి కదా, ఇలా చూసారు కదా, ఉప్పు వేసుకున్నందుకు విరిగిపోకుండా ఇలా చక్కగా వస్తాయన్నమాట. అండ్ అస్సలు నీచు వాసన అనేదే ఉండదండి. ఇలా మీరు ఉడికించండి గుడ్లను, చాలా బాగుంటాయి. అస్సలు స్మెల్ అనేది ఉండదు. ఇక ఇప్పుడు మనం ఈ గుడ్లకు లైట్గా ఇలా ఘాట్లలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం కొంచెం ఉప్పు కారం వేసుకొని ఆయిల్లో వేపుకున్నామంటే మనకు గుడ్డ అనేది మంచిగా ఉప్పు కారం పడుతుంది. మనం ఇలా కట్ చేస్తున్నాం కదా, పులుసులో వేసినప్పుడు పులుసు కూడా మంచిగా పీల్చుకుంటాయి అన్నమాట ఎగ్స్. మంచిగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెము కారం పొడి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా అన్నీ కొంచెం కొంచెమే వేసుకున్న తర్వాత కొంచెం 1 టీ స్పూన్ అంత బటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. వెలిగించుకున్న తర్వాత ఇది కాస్త వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు ముందే స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకొని ఉప్పు మసాలాలు వేసుకున్నారంటే మాడిపోతుందండి. అందుకని ముందు ఆయిల్లో ఈ మసాలాలు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్స్ వేసుకొని మంచిగా ఎగ్స్కి ఉప్పు కారాలు పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా వేపుకోవాలి. ఇక్కడ చూడండి, ఎగ్ అనేది మంచిగా ఇలా వేగాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని ఈ ఉల్లిపాయ మసాలా కూడా చల్లారిపోయింది కదా, మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్లా చేసేసుకోండి. ఇలా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ వేయించి పెట్టేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ ఉంది, అందులోనే ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేటట్టు మంచిగా వేపుకోవాలి. ఇలా నూనెలో బాగా వేగాలి. వేగిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కాసేపు మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకొని మంచిగా కలపాలి. ఇలా మంచిగా కలుపుకొని ఈ చింతపండు పులుసును బాగా మరిగించుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ముందు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కోసము వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి.
ఇందులో కొంచెం మెంతి పొడి వేసుకోవాలి, వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి, జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలి, తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి ఇవన్నీ వేసేసుకొని ఈ పొళ్ళన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. మనకు పులుసు మరుగుతుంటుంది. ఈలోగా మనము కొన్ని ధనియాలు అండ్ కొన్ని మిరియాలు, ఒక 4 మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకొని కాస్త వేగనివ్వండి. తర్వాత ఇవి వేగినాక కొన్ని గసగసాలు వేసుకొని వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత మీరు ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి. పొడి పొడిగానే ఇలా మిక్సీ పట్టుకోవాలి, బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పులుసు కూడా బాగా మరిగింది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ అనేది వేసుకుందాము. వేసేసుకొని మంచిగా కలిపేసి ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టేసుకున్నాం కదా ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెము కసూరి మేతి పౌడర్ కూడా వేసుకోవాలి. కసూరి మేతిని లైట్గా పెన్నంపై వేపుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని దీనికి మూత పెట్టేసుకొని 1 లేదా 2 నిమిషాల వరకు మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కసూరి మేతి వేసుకున్నాం కదా, ఈ ఫ్లేవర్ అంత మంచిగా పట్టాలి కాబట్టి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం బటర్ కూడా వేసుకుందాం. వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా, సూపర్గా ఉంటుంది. ఈ ఎగ్ పులుసు అయితేనంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము బౌల్లోకి తీసేసుకుందాము. తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి బాగుంటుంది, అలాగే జొన్న రొట్టెలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్